నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్ధరాత్రి 2 గంటలకు అందిన సమాచారంతో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా. నూజెండ్ల మండలం ఐనవోలులో పోలీసుల కార్డెన్ సెర్చ్, గడ్డపారలు, కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జొన్నలగడ్డ సొసైటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. 5 కోట్ల ఆర్టీసీ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు. అమరావతి బస్టాండ్ స్థల రక్షణకు గ్రామస్తుల డిమాండ్. కాకాని చేపల చెరువులో పడవ మునిగి 2 మృతి, 1 సురక్షితం. వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సిన్హా సకాలంలో స్పందించి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు. రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాత్రి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ, ఐసిడిఎస్ మరియు చైల్డ్ లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సిన్హా తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన శ్రీ నరసరావుపేట కళావేదిక 20వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహితీ ప్రియులందరూ ఇటువంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందచేసి మన కళలను తరువాతి తరాలకు అందచేయాలని అన్నారు. నరసరావుపేట కళలకు పుట్టినిల్లు అని అన్నారు. ఇక్కడ పుట్టిన ఎందరో సినీ, నాటక, సంగీత, సాహిత్య రంగాలలో రాణించారని అన్నారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి గుంటూరు పూర్వ జాయింట్ కలెక్టర్ విష్ణు మాట్లాడుతూ నరసరావుపేటతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1999 జనరల్ ఎన్నికలప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా చేశానని అన్నారు. 20 సంవత్సరాలుగా కళావేదికలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కె శృతి చేసిన కూచిపూడి నాట్యం అందరినీ ఆకట్టుకుంది. విష్ణు గారికి సన్మానం. సార్ ఒకసారి చూడండి. ఎందుకని రావణాసురుడు అట్లా బిహేవ్ చేయబట్టే
రాముడు ఒక నువ్వు పక్కన రాయి చూడరా బాబు జాగ్రత్త ఇరవై వార్షికోత్సవం సంగీత సాహిత్య సాంస్కృతిక కళావేదిక ఈ నర్సరావుపేట గడ్డే కవులకి, గాయకులకి, కళాకారులకి, నటులకి, రాజకీయ నాయకులకి ఉద్దండ కూడా నర్సరావుపేట గడ్డ మీద ఉన్నారు. అటువంటి గడ్డ నర్సరావుపేట గడ్డ. అలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా పల్నాడు గడ్డ లాంటిది ఎక్కడ ఉండదు. ఇక్కడ సంగీత సాహిత్య ప్రియులు కానీ, కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆదర్శ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా జమీందర్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కళావేదిక ఏర్పాటు చేయటం, ఇక్కడ కూడా మరి అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ టౌన్ హాల్ లేనప్పుడు కూడా కోటలోనే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. నాటకాలు, మరి తోలు బొమ్మల ఆటగాలు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మల్ల యుద్ధ పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అటువంటి మరి కళారంగంలో చాలా పైన ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా మరి ముందు వరుసలో ఉన్న పెద్దలందరూ కూడా వీటన్నిటికి ముఖ్య కారణం. మరి కళలను పోషించాలి, సాహిత్య ప్రియుల్ని అండగా ఉండాలి మనం అందరం కూడా. మరి 20వ వార్షికోత్సవానికి మరి ఇంతమంది రావడం కూడా చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా మన కలెక్టర్ గారు విష్ణు గారు కూడా రావడం వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కపిల విజయ్ కుమార్ గారు ఆయన కళాప్రియుడు. రేపు రాబోయే కాలంలో ఒక సినిమా కూడా తీయమని చెప్తున్నాం, ఒకటే నిర్మాతగా ఉండి. ఒక సంస్కృతి అనేది ఉన్నప్పుడు వ్యక్తిత్వం అనేది నిలబడుతుంది. సాహిత్యం ఉన్నప్పుడు ఆలోచనలో మేలుకొలుపు కలుగుతుంది. అలాంటి సంగీతాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రజలందరికీ కూడా గత 20 సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి ఈ సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి ఉన్నటువంటి అధ్యక్షులు, మరి ఇక్కడ చాలా మంది మరి ప్రారంభం చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ విష్ణు గారు ఉన్నారు. ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంగీతం ఎక్కడుంటే మనసుకు శాంతి అక్కడ ఉంటుంది. మరి కళలు ఎక్కడుంటే అక్కడ కలహాలు ఉండవు. మనుషులను దగ్గర చేసేది ఈ సంస్కృతి, సాహిత్యం. కలెక్టర్గా కూడా 12 సంవత్సరాలు చేశాను, 5.5 సంవత్సరాలు. ఈ యొక్క గుంటూరు జిల్లాలో చేసే దివ్య అవకాశం నాకు దేవుడు ప్రసాదించాడు. ఎందుకంటే నరసరావుపేట మనకందరికీ తెలుసు, ప్రేమకి, మమకారానికి, పౌరుషానికి కూడా ఇది పౌరుషం అంటే నరసరావుపేట పల్నాడు పౌరుషం. ఇప్పుడు చదవడం అది ఇక్కడ అరుణ్ బాబు గారు ఉన్నారు. ఇక్కడ ఆ పౌరుషమే ఎమ్మెల్యే చేసింది. ఆ పౌరుషం లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడ అవుతారు? నేను ఉన్నప్పుడు అక్కడ 7 ఉండేటి. అక్కడ ఖమ్మం, దర్శి, మార్కాపురం, వినుకొండ, కాదు గురజాల, నరసరావుపేట, మాచర్ల 7. అప్పుడు సత్యంపల్లి లేదు, నేను ఉన్నప్పుడు అది లేదు. సో ఈ యొక్క 20 సంవత్సరాలు మన ఈశ్వరెడ్డి గారి మిత్రులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే కుటుంబం ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా తెలుసు. అది ఒకసారి కళల్ని ఆదరించే అవకాశం ఉంది. నాకు తెలుసు, ఇంతకుముందు నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ నరసరావుపేట పట్టణానికి 200 సంవత్సరాలు పూర్తయిన అది రెండో బైసెంటరీ అంటాం. 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సమయాన 10 రోజుల కార్యక్రమం పెట్టాం. అప్పుడు కోట శివప్రసాద్ గారు అప్పుడు ఇక్కడ మంత్రిగా, అలా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో ఆర్టీసీ బస్టాండ్ భూమి అన్యాక్రాంతం కాకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం అమరావతి శాఖ కార్యదర్శి బి సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆక్రమణలకు వ్యతిరేకంగా గ్రామస్తులతో సంతకాలు చేయించి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. డిపిటిఓ టి అజిత్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ, అమరావతి గ్రామ పంచాయతీ పరిధిలో అమరేశ్వర దేవస్థాన సేవామాన్యంగా ఉన్న సర్వే నంబర్ 132లో మొత్తం 12 ఎకరాల 11 సెంట్ల భూమి ఉండగా, ఇందులో 1980లో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం 4 ఎకరాల భూమి ఉండగా, మిగిలిన భూమి కాలనీలు, గురుకుల పాఠశాల, గ్రామీణ నీటి సరఫరా ట్యాంకు తదితర ప్రభుత్వ అవసరాలకు వినియోగంలో ఉందన్నారు. కాగా అమరావతికి చెందిన దేవినేని సాంబశివరావు ఆర్టీసీ స్థలంలో తన మామ దార్ల నరసింహారావు పేరుతో 1 ఎకరా భూమి ఉందంటూ
40 ఏళ్లుగా ఆర్టీసీ ఆధీనంలో ఉన్న పంపు హౌస్ను ధ్వంసం చేసి కంచె తొలగించి 5 కోట్ల విలువైన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా ఆక్రమించాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐనవోలు గ్రామంలో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నేర నియంత్రణే లక్ష్యంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందులను జల్లెడ పట్టిన పోలీసులు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 37 ద్విచక్ర వాహనాలతో పాటు గడ్డపారలు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ బ్రహ్మయ్య గ్రామస్తులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. మన పల్నాడు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ఐనవోలు గ్రామంలో ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రత కల్పించడానికి, అనుమానాస్పద వ్యక్తులు సంచారం నివారించడానికి, అలానే ఏమైనా క్రైమ్ వెహికల్స్, అనుమానాస్పద వస్తువుల కోసం ఈ విలేజ్లో సెర్చ్ చేయడం జరిగింది. అంతా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఒక 37 వరకు 2 వీలర్స్, అట్లనే కొన్ని వెపన్స్, గడ్డపారలు, తర్వాత కత్తులు దొరికినాయి. ఈ యొక్క వెహికల్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి ఏదైతే అనాథరైజ్డ్ వెహికల్స్ ఉంటే అవి మనం సీజ్ చేసి కోర్టుకు పెడతాము. వ్యాలిడ్ రికార్డుని వెరిఫై చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అట్లనే ఉన్న సీజ్ చేసిన వెపన్స్ కూడా వెరిఫై చేసి అవి రైతులు ఉపయోగించేదైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం రాబోయే ఎలక్షన్ల కొరకు శాంతి భద్రతలను కంట్రోల్లో ఉంచడానికి, అనుమానాస్పద వ్యక్తులు, గాంజా, ఇంకేమన్నా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్డన్ సెర్చ్ చేసి చేయడం ఈరోజు జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా ఈ విలేజర్స్ కూడా యాక్సిడెంట్ల గురించి, హెల్మెట్ వాడకం గురించి, ఈ గాంజా వినియోగం గురించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఏమన్నా ప్రజలకు కూడా మా ఫోన్ నెంబర్లు ఇచ్చి ఏమన్నా సమాచారం ఉన్నా ఇమ్మీడియట్ గా తెలియజేయవలసిందిగా కోరినాము. అట్లానే వాళ్ళ సమాచారం మాకు అందించినా మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి చర్యలు తీసుకుంటామని ఈ రోజు తెలియపరుస్తున్నాం. నరసరావుపేట పట్టణంలో వేసవికాలం దృష్టిలో పెట్టుకుని 4వ సంవత్సరం రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ జరుగుతున్నది. గత 4 సంవత్సరాలుగా మినరల్ వాటర్, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమాల సత్యనారాయణ, చేగు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొత్తూరి కోటేశ్వరరావు, కేకే సంఘ ప్రధాన కార్యదర్శి తడికమల్ల బాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కపిలవాయి విజయ్ కుమార్ గారి జ్యువెలరీ షాపు దగ్గర సుమారుగా 4 సంవత్సరాల నుంచి వేసవికాలం నందు మజ్జిగ మరియు కూలింగ్ వాటర్ పంపిణీ జరుగుతుంది. సుమారు దాదాపుగా ప్రతిరోజు 2000 మంది ప్రజలు దాహార్తిని తీర్చుకుంటున్నారు. తీర్చుకున్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు అని కొనియాడుతున్నారు. స్టేట్ గోల్డెన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కపిల విజయ్ కుమార్ గారి షాపు వద్ద మంచినీరు, మజ్జిగ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇది ఆల్రెడీ 15 రోజుల ముందుగానే జరుగుతున్నవి. ఈరోజు ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నరసరావుపేట పట్టణ ఆర్య సంఘం తరఫున మన కపలవాయి విజయ్ గారు, స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కపలవాయి విజయ్ గారు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ప్రారంభించారు. ఇప్పటికి 4 సంవత్సరాలు ప్రతిరోజు 2000 మంది 100 లీటర్లు మజ్జిగ కార్యక్రమాన్ని పంపిణీ జరుగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కపిలవాయి జ్యువెలర్స్ అధినేత శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు వేసవి కాలం దృష్ట్యా 1 నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మినరల్ వాటర్తో చేసినటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించి ఇవాటికి 10 రోజులైనది. ప్రతిరోజు కూడా దాదాపు 2000 మంది మజ్జిగని స్వీకరిస్తున్నారు. అందరూ కూడా వారిని ఆశీర్వదిస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు మరియు అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఆర్డీఓలు, డిపిఓ, డిఎల్డిఓలు, ఎంపీడీఓలు మరియు పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లేఅవుట్లపై ఆమె వెబెక్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2016 ప్రకారం అనధికార లేఅవుట్లను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర అని అన్నారు.
ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 5 ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్ మరియు కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనుకాడకూడదని స్పష్టం చేశారు. ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులు సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. నరసరావుపేటలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించారు. 1888 మే 11న ప్రజల సమక్షంలో జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు ప్రకటించిన సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొని పూలే సేవలను కొనియాడారు. జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనే బిరుదు అంకితం చేసిన రోజు, అది లక్షలాది మంది ప్రజల బహిరంగ సభలో 1888 ఆ సంవత్సరం మే 11. అప్పటికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనేక సంఘ సంస్కరణలు చేసి స్త్రీ విద్య కోసం అనేక పాఠశాలలు కట్టించి అప్పటికి 60 సంవత్సరాల వయసులో ఆయనకి ఆనాటి ప్రజలు షష్ఠిపూర్తి కార్యక్రమం అని ఒక బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో మరి లక్షలాది మంది ప్రజలందరూ కూడా గొప్ప ఆత్మ కలిగినటువంటి మహాత్ముడు మహాత్మా అనే బిరుదు ప్రజలందరూ కూడా ఆయనకి ఆ రోజు అంకితం చేయడం జరిగింది. పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ దేశంలో మహిళలకి ప్రధానంగా విద్య కావాలని ఆనాడు అతి చిన్న వయసులో వివాహం జరిగినప్పటికీ సంసార దాంపత్య జీవితాల వైపు వెళ్లకుండా జ్యోతిరావు పూలే, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆనాడు చేసినటువంటి సంఘంలో ఎన్నో సంస్కరణలు, విద్య ద్వారా కావచ్చు, లేకపోతే అంటరాంతనం కావచ్చు, లేకపోతే పలు విషయాల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే 1890లో మరణిస్తే 1888లో ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాలు ఏదో పదవులు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఓట్లేస్తే ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు చట్టాలు, శాసనాలు చేస్తూ ఉంటే ఆనాడు 1888లోనే ప్రజలు ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు మహాత్మా. కానీ నేడు ప్రభుత్వాలు కొంతమందే, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే మహాత్మా అని జ్యోతిరావు పూలే గారిని మాట్లాడడానికి కూడా నోరు రానటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనపడతా ఉన్నాయి. నరసరావుపేట పట్టణంలోని 1వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ నందు సోమవారం ఉదయం శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని కాలువల్లో పూడికను తొలగించి చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి రమ్య మరియు శానిటేషన్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట ప్రకాష్ నగర్లో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అధికారులకి సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడగడం జరిగింది. వారు నిరాకరించడంతో పోస్టులో పంపడం జరిగింది. ఈ సందర్భంగా నల్లపాటి రామారావు, పీడీఎం నాయకులు మాట్లాడుతూ జొన్నలగడ్డ సొసైటీలో రైతులు రుణాలు తీసుకొని సుమారు ₹1 కోటి వరకు తిరిగి చెల్లించిన డబ్బులు అధికారులు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుని రైతులకు మొండి చేయి చూపారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి కొందరిని సస్పెండ్ చేసిందని, మరికొందరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపైన ప్రభుత్వం వెంటనే ఉన్నత దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, రికార్డులు కనిపించట్లేదు అంటూ అధికారులు అందుబాటులో లేకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతున్నాయని, రైతులకు ఈ సొసైటీ అందుబాటులో లేదని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కేసుల్లో ఉండి డబ్బులు వాడుకున్న అధికారులు ఆస్తులు స్వాధీనం చేసుకొని రైతులు బకాయిలు చెల్లించాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పీడీఎం నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ సహకార సంఘ సొసైటీలో గత 10 సంవత్సరాల నుండి 85 లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లుగా కూడా ఆడిట్లో తేలింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి దానికి సంబంధించిన అధికారులు 10 సంవత్సరాలు బట్టి మరి 4 బ్రాంచ్ మేనేజర్లు ఈ కేసులో ఉన్నట్లుగా, అదేవిధంగా ఆడిట్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా, సూపర్వైజర్లు కూడా 10 మందిని నిందితులుగా చేర్చారు. మేము ఒకటే తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెంటనే స్పందించి
మరి ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని 85 లక్షల రూపాయలు ఈ అధికారుల నుంచి మీరు స్వాధీనం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జొన్నలగడ్డ సొసైటీ సంబంధించి పెద్ద కుంభకోణం జరిగింది. రైతులు కట్టినటువంటి డబ్బుల్ని అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ మిగతా అధికారులు కానీ జమ చేయకుండా, రైతులకి మళ్ళీ రుణాలు ఇవ్వకుండా, రైతులు రుణాలు బకాయిలు చూపిస్తూ ఈ డబ్బులు అధికారులంతా పంచుకోవడం జరిగింది. సుమారు 1 కోటి రూపాయలకు పైగా జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. మరి ఈ ఆడిటింగ్లో 85 లక్షలు అనేది ఒక మాట అంటూ ఉన్నారు. టోటల్గా అయితే రైతుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని రసీదులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ రుణాలు రద్దు చేయకుండా, వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇవ్వకుండా, రుణాలు ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించమంటాం అంటే చాలా దుర్మార్గమైంది. వీటి మీద మేము ఈ రోజున సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ బ్యాంకుకి సంబంధించి, ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించి గత 10 ఏళ్ళగా జరిగినటువంటి లావాదేవీల విషయాలు మొత్తం కూడా ఇవ్వమని అడగడం జరిగింది. రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీకే రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆవో ఉర్దూ సీక్ అనే కార్యక్రమాన్ని మరి మా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట పట్టణంలో మన ఉర్దూ స్కూల్ దగ్గర మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నరసరావుపేట ముస్లిం పెద్దలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా మన ప్రీతం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు సుబ్లీ గారి ఆలోచనతో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఉర్దూ కార్యక్రమాన్ని నేర్పాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ముస్లిం పెద్దలందరూ కూడా మరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానీ, అంజుమన్ అసోసియేషన్ ద్వారా కానీ వాళ్ళ బుక్స్ కానీ పెన్నులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ అకాడమీ ద్వారా, ఉర్దూ అకాడమీ ద్వారా ఈ బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా పిల్లలకి మరి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఇవన్నీ కూడా ఉర్దూ నేర్చుకోవాలి. అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి మన పిల్లలందరూ కూడా, ముస్లిం మైనారిటీ సోదర పిల్లలందరూ ఉర్దూ నేర్చుకోవాలి. బాగా రాబోయే కాలంలో ఉర్దూ నేర్చుకుంటే అన్ని విధాలా మనకు ఉపయోగం ఉంటుంది. రేపు ఎగ్జామ్స్ కూడా ఉర్దూలోనే రాసుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ అన్నీ కూడా ఉర్దూలో రాయొచ్చు. అందుకని అందరూ కూడా ఉర్దూ బాగా నేర్చుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనం ప్రతి ఎగ్జామ్ రాసుకునే అవకాశం మనకి ఇచ్చారు. అందుకని మన గవర్నమెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు. నాకు ఇంగ్లీషు, తెలుగు కంటే నేను ఉర్దూలో బాగా రాయగలను అనుకుంటే ఉర్దూ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన ముస్లిం మైనారిటీ సోదరుల వెల్ఫేర్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదేవిధంగా మన అకాడమీ చైర్మన్ గారు కూడా, సుబ్లీ గారు కూడా దీనికి అండగా ఉన్నారు. కాబట్టి పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటివారిపాలెంలో కుటుంబ ఆస్తి వివాదంతో నీలం సాంబయ్య అనే వృద్ధుడు కలెక్టరేట్ని ఆశ్రయించారు. సాంబయ్యకి 2 సంతానం కాగా పెద్ద కుమార్తె శిరీష తనను నమ్మించి పొలం ఆస్తిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి భర్త పేరు మీదకు మార్చుకుందని ఆరోపించారు. తనకు పూర్తి వివరాలు తెలియకుండా సంతకాలు చేయించుకున్నారని, తర్వాత ఆస్తి బదిలీ జరిగిన విషయం తెలిసి షాకు గురయ్యానని సాంబయ్య వాపోయాడు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించి జరిగిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను కోరారు. నా పేరు శివకోటేశ్వరరావు సార్, చాగంటివారిపాలెం ముప్పాల మండలం. జిల్లా రిజిస్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. వాళ్ళు ఎండోర్స్మెంట్లు ఏమైనా ఇచ్చారంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకున్నాను అంటున్నారు సార్. మా నాన్నకి 1 ఎకరం పొలం ఉంది సార్. ఆ 1 ఎకరం పొలం తనఖా అని చెప్పి మా అక్క తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించుకుంది సార్ వేరే వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మళ్ళీ తిరిగి మా అక్క వాళ్ళ హస్బెండ్కి రాయించారు సార్. అది కరెక్ట్ కాదు, అది పూర్వార్జితం ఎప్పటి నుంచో వస్తుంది, తల్లిదండ్రులు బతికే ఉన్నారు అక్క, ఇది కరెక్ట్ కాదు, మీరు రాయించుకోవడం, తండ్రికే ఇచ్చేయండి ఆ వ్యవసాయ భూమి, ఆయన వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు, జీవనం సాగిస్తున్నాడు అని చెప్తున్నాం సార్. జిల్లా రిజిస్టర్ కాడికి వెళ్తే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు జిల్లా కలెక్టరేట్కి వచ్చాను సార్. 2 times అర్జీ పెట్టాం సార్, ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. కోర్టుకి వెళ్ళమంటున్నారు సార్. కోర్టుకి వెళ్ళే స్తోమత కూడా మాకు లేదు సార్. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. మా కూతురు మోసం చేసిందండి, నన్ను పొలం పెడుచుకొని. నాకు ఒక కొడుకు, ఒక కూతురు అండి. పొదగట్ట పెట్టి తీసుకుపోయి డబ్బులు మోసం చేసింది, తీసుకొచ్చుకుంది. నన్ను పైన బయట కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడ కూర్చున్నానా, నేను పోయి వస్తానని లోపల పోయి వచ్చి నాకు కాన్ రాకుండా పోయిందని డబ్బులు తీసుకొని. నా పేరు సాంబయ్య అండి. నేను కూతురు పేరు శిరీష.
మక్కన శిరీష. జిల్లా కలెక్టర్ అప్లికేషన్ పెడితే ఇక్కడ పని కాదంటున్నారండి, కోర్టుకు పోమంటున్నారు. కోర్టుకు పోయే సామెత లేదు, డబ్బు లేదు నా కాడ. వ్యవసాయం చేసుకొని కూలి చేసుకొని బతికొండి. నా భూమి నాకు కావాలండి, వ్యవసాయం భూమి. నరసరావుపేట మండలం కాకానిలో చేపల చెరువులో పడవ మునిగి 2 కూలీలు మృతి చెందారు. చెరువులో చేపలకు ఆహారం వేసేందుకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో పడవలో 3 కూలీలు బయలుదేరారు. చెరువులో చేపలకు ఆహారం వేస్తుండగా పడవ బోల్తా పడిన ఘటనలో ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరో 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమ్మలపాడు గ్రామం పెట్టంబండ్ల హస్సాన్ బుడే, అగ్రహారం హుస్సేన్గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొల్లపల్లి మండలంలో సమస్య పరిష్కారం కోసం గత 2 ఏళ్లుగా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని బాధితులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే 6 అర్జీలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి విలేజ్ ముద్రాడే కనకమ్మ అమ్మగారు. అయితే గత 2 సంవత్సరాల కాంచి మేము తిరుగుతున్నాము కలెక్టర్ ఆఫీసు. ఇప్పటికి 6 అర్జీలు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చేది 7 అర్జీ. 2 సంవత్సరాల కాంచి ఎవరు పట్టించుకోవట్లేదు. గత 4 నెలల క్రితం ఆర్డీఓ మేడం గారు బొల్లాపల్లి ఎంఆర్ఓ గారిని పిలిచారు. 3 సార్లు చెప్పారు. 3 సార్లు చెప్పినా బొల్లాపల్లి ఎంఆర్ఓ గారు ఏం పట్టించుకోవట్లేదు. పోయి అడిగితే మీకు ఏదైతే పొలం ఇచ్చినాం కదా, ఏ పొలం అయితే తీసుకోవచ్చు కదా అని ఎంఆర్ఓ గారు అంటున్నారు. మాది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది సార్, ఈసీ ఉంది, 1B ఉంది, 265/4 సర్వే నెంబరు. ఆ నెంబర్ మీద కొలత ఇవ్వమంటే కొలత ఇవ్వట్లేదు. మొన్న 23/2/2026 కూడా అర్జీ పెట్టినాం కలెక్టర్ ఆఫీస్కి. మళ్ళీ మొన్న గతంలో 10 రోజులు పోయి అడిగితే కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు. కొత్త ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ పెట్టినాము. మళ్ళీ పోయి మా అమ్మగారు అడిగితే ఏం పట్టించుకోవట్లేదు. మొన్న గత వారం క్రితము సచివాలయంలో కూడా మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టారు. ఆ రోజు కూడా మా అమ్మగారు ఇచ్చారు. ఇచ్చినా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఎందుకు పట్టించుకోవట్లేదు ఏం అర్థం కావట్లేదు. ఈ దృష్టికి చంద్రబాబు నాయుడు సార్ పోవాలని తెలియపరుచున్నాను. మీరు కొంచెం చర్య చేసుకోవాలని కోరుచున్నాను. నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి కంచెర్ల సుజాత అనే మహిళ ఫిర్యాదు చేశారు. సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద 4 దొంగ డోక్రా గ్రూపులు చేసి 10 లక్షల నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ చేశారు. బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చే వరకు లోన్ సంగతి తెలియదని, సమైక్య లీడర్ అనిలా తీసుకున్న లోనును క్లియర్ చేస్తానని 2 సంవత్సరాల నుంచి కాలం గడుపుతూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య లీడర్ అనిలా మీద తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సుజాత అనిల్ అక్కకి నాకు పరిచయం 5 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. పెట్టిన స్నేహంగా అక్క నన్ను పోతా ఉన్నాం దగ్గరికి. ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు తీసుకురా, ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటే నేను తీసుకెళ్ళాను. మా మరదలు వాళ్ళకి తీసుకెళ్తే నాకు తెలియకుండా అయ్యే జిరాక్సులతో లోన్లు పెట్టింది. 4 బ్యాంకులలో పెట్టిన సంవత్సరం కాడి నుంచి నాకు ఫోన్పేలు పనిచేయట్లా. అడిగాను, బ్యాంకుల దగ్గరికి పోయాను. పలా అనిల్ గ్రూపుల్లో పెట్టిందమ్మా నిన్ను అన్నారు. అనిల్ అక్క దగ్గరికి పోయి అడిగాను, ఏందక్క అన్న. తీసుకున్నాను, చిన్నగా కడతాను అంది. అక్క నాకు ప్రాబ్లం అవ్వని, మాకు తొందరగా క్లియర్ చేయని చెప్పా. 2 సంవత్సరాల నుంచి ఇదే మాట మీద ఉన్నా, ఇదే ఇట్లానే తిరుగుతున్నా. కానీ ఆమె ఏది కూడా కట్టట్లేదు, అవి పోయినం చేయట్లేదు. అందరికీ కూడా చెప్పా, వాళ్ళందరికీ కూడా చెప్పా ఇది సంగతి అని. ఏమవ్వదులే అని అంటున్నారులే కానీ నాకు మటుకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, నాకు వ్యాపారం ఉంది. ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా, నా కొడుకు ఏదన్నా కావాలన్నా సివిల్ లేదు, ఫోన్ పేలు లేవు, ఏ లోన్లు కూడా నాకు రావట్లేదు. నా బిడ్డకి ఏది కూడా సహకరించట్లేదు. నాకు న్యాయం కావాలి, నా లోన్లు నాకు క్లియర్ చేయాలి. నాదెండ్ల మండలం గణపవరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గణపవరంలో పొలానికి వెళ్లే కాలువ పక్కన క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాలు ఉండడంతో గ్రామంలో ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని అధికారులు తక్షణమే స్పందించి క్షుద్ర పూజలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నరసరావుపేట మండలం విస్సపాలెంలో వివాహిత అంజలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తండ్రి వరదయ్య ఫిర్యాదు మేరకు భర్త గోపిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్ధరాత్రి 2 గంటలకు అందిన సమాచారంతో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా. నూజెండ్ల మండలం ఐనవోలులో పోలీసుల కార్డెన్ సెర్చ్. గడ్డపారలు, కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
జొన్నలగడ్డ సొసైటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. 5 కోట్ల ఆర్టీసీ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు, అమరావతి బస్టాండ్ స్థల రక్షణకు గ్రామస్తుల డిమాండ్. కాకాని చేపల చెరువులో పడవ మునిగి 2 మృతి, 1 సురక్షితం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.